తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిచే రచించబడిన తెలుగు బాల శతకములోని 1 నుండి 10 పద్యాలను మీకు వివరించబోతున్నాను. 20వ శతాబ్దంలో చాలా ప్రజాదరణ పొందిన తెలుగు కవులలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఒకరు. వీరు సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారంతో వినసొంపుగా వీరి రచనా శైలి ఉండును. కరుణశ్రీ అంటే తెలుగు పద్యం అనిపించేలా పద్యానికి ఒక క్రొత్తదనమును తీసుకొచ్చారు. ఈయన రచనలలో మానవత్వం, దేశభక్తి, ప్రకృతి పట్ల అనురక్తి కనిపిస్తుంది. కరుణశ్రీ అనగానే పుష్ప విలాపం గుర్తుకు వస్తుంది. ఈయన ప్రముఖ రచనలలో పుష్ప విలాపం, కుంతీ కుమారి మొదలైనవి. ఈయన కవితాత్రయమైన ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ ఇవి మిక్కిలి ప్రసిద్ధిగాంచినవి. శతకాలలో తెలుగు బాల శతకం. ఈయన రచనలలో ఆత్మజ్ఞానం, సమాజాంతరాలలోని దుఃఖమును, వాటికి పరిష్కార మార్గాలను చూపడమేగాక సమాజ అభివృద్ధికి పాటుపడడం వలన వారి పద్యాలు ప్రజల నోళ్లలో నేటికి కూడా నానుతూ ఉన్నాయి. తెనుగుదనము వంటి తీయందనము లేదు, తెనుగు కవుల వంటి గనులు లేరు, తెనుగు తల్లి సాధు జన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల, తెనుగుదనము వంటి తీయందనము లేదు, తెనుగు కవుల వంటి గనులు లేరు, తెనుగు తల్లి సాధు జన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, ఈ విశ్వమంతా వెతికి చూసిన తెలుగు భాష వంటి తీయనైన భాష మరొకటి లేదు. తెలుగు కవుల కన్నా ఘనమైన వారు ఎవరూ లేరు. మన తెలుగు తల్లి సాధు స్వభావము కల జనులకు వరములను ప్రసాదించునట్టి ఒక కల్పవృక్షము వంటిది అని భావము. కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్నా దైవ సన్నిధులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, మనలను నవమాసాలు మోసి కని పెంచిన కన్నతల్లి యొక్క మనస్సును ఎప్పటికీ కష్టపెట్టరాదు. కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఎప్పుడూ కుటుంబ క్షేమాన్ని కోరే నాన్న పనులకు నష్టం చేకూర్చరాదు. ఈ ధరణి యందున తల్లిదండ్రుల కంటే ప్రత్యక్ష దైవ సన్నిధులు ఎవరునూ లేరు. కావున వారిని గౌరవించుము అని భావము. అందమైన సూక్తి అరుణోదయం బట్లు
బాలమానసముల మేలుకొల్పు సూక్తి లేని మాట శృతి లేని పాటరా లలిత సుగుణ జాల తెలుగు బాల అందమైన సూక్తి అరుణోదయం బట్లు బాలమానసముల మేలుకొల్పు సూక్తి లేని మాట శృతి లేని పాటరా లలిత సుగుణ జాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల మనోహరమైన ఒక మంచి మాట ఉదయించే బాలబానుడి ఎర్రటి కిరణాల వలె పిల్లల మనస్సులను ఉత్తేజపరుస్తాయి. అదే నీతి లేని మాట ఒక శృతి లేని పాటతో సమానము కదా అని భావము. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సుగుణ జాల తెలుగు బాల. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, సమాజానికి సేవ చేయడమే భగవంతునికి సేవ చేయడంతో సమానము. తన స్వార్థాన్ని తాను చూసుకుంటూ స్వార్థపరత్వంతో జీవితాన్ని కొనసాగించడం కన్నా మరణించడం మేలు. ఇతరుల కష్టాలను తెలుసుకొని ఒక సానుభూతితో సహాయం చేయడం కన్నా వేరొక సుఖం ఉండదు కదా అని భావము. నీట కుంజరమును నిలబెట్టు మొసలిని, బయట పిచ్చి కుక్క పరిభవించు, స్థాన బలమకండ శక్తి ప్రదమ్మురా లలిత సుగుణ జాల తెలుగు బాల. నీట కుంజరమును నిలబెట్టు మొసలిని, బయట పిచ్చి కుక్క పరిభవించు, స్థాన బలమకండ శక్తి ప్రదమ్మురా లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, సమృద్ధిగా ఉన్న నీటిలో నివసించడి ఒక మొసలి ఒక బలిష్టమైన ఏనుగును కూడా నిలబెట్టి దాడిని చేయగలుగుతుంది. అదే మొసలి నీటిలో నుంచి బయట ఉన్న ఎడల ఒక హీన జాతికి చెందిన కుక్క చేత ఓడించబడి అవమానించబడుతుంది. ఎందుకనగా అది తన స్థానబలమే కాని తన బలము ఎంత మాత్రము కాదు కదా అని భావము. జనుల కొరకు ధర్మశాలలు కట్టించి, బీద సాధనెంతో ఆదరించి, పేరుగన్న కర్మవీరుడే మృతజీవి లలిత సుగుణ జాల తెలుగు బాల. జనుల కొరకు ధర్మశాలలు కట్టించి, బీద సాధనెంతో ఆదరించి,
పేరుగన్న కర్మవీరుడే మృతజీవి లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, ధరణిపైన నివసించడి జనుల కొరకు వారికి ఆశ్రయాన్ని కల్పించడం కోసం ధర్మశాలలను కట్టించి పేదరికంతో మ్రగ్గుతున్న బీదలను, సాధువులను తన విశాలమైన హృదయంతో వారందరినీ ఆదరించి వారికి ఒక ఆశ్రయమనే నీడను కల్పించి వారి జీవితాలలో వెలుగులను నింపి ఖ్యాతి గడించిన కర్మవీరుడు తాను చనిపోయినను జనుల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచి జీవించి ఉండును కదా అని భావము. భాగవతము వ్రాసే బమ్మెరపోతన్న సహజ పాండితి విశారదుండు పలుకు పలుకులోన ఒలికెరా ముత్యాలు లలిత సుగుణ జాల తెలుగు బాల. భాగవతము వ్రాసే బమ్మెరపోతన్న సహజ పాండితి విశారదుండు పలుకు పలుకులోన ఒలికెరా ముత్యాలు లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, భాగవతాన్ని రచించిన బమ్మెరపోతన గారు తన సహజమైన పాండిత్యంతో విశేషమైన గొప్ప జ్ఞానాన్ని కలిగిన వాడు. తన ప్రతి పద్యంలోని పదాలు ఒక ముత్యం వలె ప్రకాశించేంత గొప్పగా భాగవతాన్ని తెలుగున రచించాడు కదా అని భావము. మదము దొంగతనము మంకు బుద్ధి అసూయ విసుగు పిరికితనము విరగబాటు సహజ గుణములివి చవట విద్యార్థికి లలిత సుగుణ జాల తెలుగు బాల. మదము దొంగతనము మంకు బుద్ధి అసూయ విసుగు పిరికితనము విరగబాటు సహజ గుణములివి చవట విద్యార్థికి లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, తనకే అన్ని తెలుసు అన్న గర్వము, దొంగ బుద్ధితో ఇతరుల వస్తువులను దొంగిలించడం, పెద్దలు ఎంత చెప్పినా విచక్షణ లేకుండా మొండి చేయడం, పనుల యందు ఏ మాత్రము ఆసక్తి లేకుండా విసుగు చెందడం, పిరికిగా ఆలోచిస్తూ ఉండటం, ధైర్యం లేకపోవడం, స్థిరమైన మనస్సు లేకపోవడం వంటి లక్షణాలు గల విద్యార్థి ఎప్పటికీ జ్ఞానాన్ని సంపాదించలేడు కదా అని భావము. రక్తి లేని ఆట రాత్రి నిద్ర చేటు భక్తి లేని పూజ పత్రి చేటు నీతి లేని చదువు జీతాల చేటురా లలిత సుగుణ జాల తెలుగు బాల. రక్తి లేని ఆట రాత్రి నిద్ర చేటు భక్తి లేని పూజ పత్రి చేటు
నీతి లేని చదువు జీతాల చేటురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, మనుష్య సముదాయానికి మిక్కిలి ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగించే ఆటపాటలపై ఆసక్తి లేకపోవడం, వెన్నెలతో ప్రకాశించే ఒక చల్లనైన రాత్రిపూట నిద్ర లేకపోవడంతో సమానం. ఏ మాత్రమును భక్తి లేకుండా దేవుళ్లకు ఎన్ని కానుకలు సమర్పించినా అది ఎలాంటి ప్రయోజనం లేక వ్యర్థమైపోతుంది. నీతి నిజాయితీ లేక ఎంత చదువు చదివినప్పటికీ అట్టి చదువు ఉపాధి కల్పించి జీతమును తీసుకొనుటకు మాత్రమే ఉపయోగపడును, కానీ సమాజానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా అని భావము. వినయ మార్జవంబు వీరత్వ అనుకంప దీక్ష సత్యసూక్తి దేశభక్తి మండనములివి మంచి విద్యార్థికి, లలిత సుగుణ జాల తెలుగు బాల. వినయమార్జవంబు వీరత్వ అనుకంప దీక్ష సత్యసూక్తి దేశభక్తి మండనములివి మంచి విద్యార్థికి, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల తన వినయ విధేయతలతో పెద్దలను గౌరవించడం, పవిత్రమైన మనస్సును కలిగి ఉండటం, ధైర్యంగా కష్టాలను ఎదుర్కొనే స్వభావమును కలిగి ఉండడం, దయార్ద్ర హృదయంతో ఇతరులకు సహాయపడడమే సంకల్పంగా కలిగి ఉండడం, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం, దేశం పట్ల భక్తిని కలిగి ఉండటం, ఇటువంటి లక్షణాలే విద్యార్థులకు అలంకారాలతో సమానం కదా అని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.